హలో అందరికీ వెల్కమ్ టు ఎస్వీఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో అయితే నేను మీకు మీషో ఫోన్లో ఎలా ఆపరేట్ చేయాలి అనేది చూపిస్తాను. అండ్ అలాగే మెయిన్గా ఈ వీడియోలో వచ్చేసి క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి, సో మీషోలో ఏమేమి మనము సెల్లింగ్ చేయొచ్చు, సో ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ముందుగా మెయిన్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫుల్ వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నాకు కమెంట్స్లో అడుగుతున్నారనమాట. సో ఒక్కసారి మీరు ఏది చూసినా సరే స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మీ నియర్ అండ్ డియర్ వన్స్కి షేర్ చేయండి. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇప్పుడైతే నేను మీషో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉంది చూసారా? సో ఇక్కడ, సో ఇదైతే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, గో టు సప్లయర్ హబ్. సో నేను ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి గో టు సప్లయర్ హబ్ అని ఉంది. ఇక్కడ ఒకవేళ కనుక నేను సప్లయర్ అవ్వకపోతే బికెమ్ ఏ సప్లయర్ అని ఉంటుంది. సో మీరు అక్కడైతే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ అకౌంట్. ఓకేనా? సో నాది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గో టు సప్లయర్ హబ్ అయితే వెళ్తున్నాను నేను. ఓకే, సో ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో సప్లయర్ హబ్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూసారా? వెల్కమ్ టు సుధాస్ ఫ్యాషన్ హబ్ అని వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూసారా, అప్లోడ్ క్యాటలాగ్ అని ఉంది. సో ఇది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, జాయిన్ ఫ్రీ లైవ్ ట్రైనింగ్ అని ఉంది. బుక్ ట్రైనింగ్ నవ్ అని ఉంది. ఇది ఒకసారి క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ట్రైనింగ్ లాంగ్వేజ్ హిందీయా ఇంగ్లీషా. సో మీకు ఓన్లీ ట్రైనింగ్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో ఇస్తారనమాట. సో అది ఏ రోజు అనేది మీరు ఇక్కడ స్లాట్ సెలెక్ట్ చేసుకొని, డేట్ అది సెలెక్ట్ చేసుకొని, టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ స్లాట్ అని కొట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ట్రైనింగ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. సో ఈ ట్రైనింగ్లో అయితే మీకు క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి, సో మీషోలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, దాని గురించి అయితే మొత్తం మీకు వివరంగా అయితే చెప్తారనమాట. సో అది హిందీలో లేదంటే ఇంగ్లీష్లోనే మీ ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఓకేనా? సో ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేస్తాను నేను. సో ఇప్పుడు మెయిన్ డాష్ బోర్డ్ చూడండి ఒక్కసారి. ఇది హోమ్ స్క్రీన్ అనమాట, అంటే ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్స్లో ఇలా ఆర్డర్స్ ట్యాబ్ ఇది. ఇదిగోండి, నేను మొన్న చూపించాను కదా మీకు సిస్టంలో. సో ఇలా అయితే ఉంటుంది ఆర్డర్స్ది. పెండింగ్, రెడీ టు షిప్డ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, బై బార్ కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంది. ఓకేనా? ఫోన్లో ఎలా అనేసి నేను చూపిస్తున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి రిటర్న్స్ అని ఉంది చూడండి. ఇది మనం రిటర్న్స్ ఏమయ్యాయి ఏంటి అదంతా చెక్ చేసుకోవడానికి అనమాట. ఇది చూసారా, ఇది. సో ఇక్కడ ఉంది చూడండి, రిటర్న్ ట్రాకింగ్ అని. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ అంతా చూసుకోవచ్చు అనమాట. నేను మొన్న ఒకటి చూపించాను కదా మీకు. సో అదైతే నాకు డెలివరీ అయితే వచ్చేసింది అనమాట. నాకు కరెక్ట్ ఆర్టీఓ ఉంది కదా, సో ఇదైతే వచ్చేసింది నాకు. సో ఇక్కడ డెలివరీ అయిపోయినట్టు చూపిస్తుంది. ఇంకేం లేవన్నమాట నాకు రిటర్న్స్లో. ఓకేనా? సో ఇక్కడ ఇన్వెంటరీ చూస్తున్నారు కదా, ఇందులో ఇన్వెంటరీ మనం ఇదంతా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెనూ సెక్షన్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ ఉంటాయి చూడండి. సుధాస్ ఫ్యాషన్ హబ్ 20 రేటింగ్స్ ఉన్నాయి నాకు, 13 ఫాలోవర్స్ ఉన్నారు. 4.2 వచ్చేసి నాది రేటింగ్ అనమాట. 4.2 అంటే చాలా మంచి రేటింగ్. అంటే నా దగ్గర తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని చాలా క్వాలిటీ అనమాట, క్వాలిటీలో ఉన్నాయి. నాకు రేటింగ్ ఇచ్చేవాళ్ళు చాలా మంచి రేటింగ్ ఇచ్చారు కాబట్టి నా రేటింగ్ వచ్చేసి 4.2 స్టార్ రేటింగ్ ఉంది. ఓకేనా? సో ఇలా అయితే చూడాలి మనము. సో ఇక్కడ చూడండి, ప్రైజింగ్ అని ఉంది. ప్రైజింగ్ గురించి అయితే నేను మీకు చెప్పాను కదా. సో ప్రైజింగ్, క్యాటలాగ్ అప్లోడ్స్, ఇమేజ్ బల్క్ అప్లోడ్, పేమెంట్స్. ఓకేనా? వేర్ హౌస్, ఈ వేర్ హౌస్తో మనకి ఏమి క్లిక్ చేయొద్దంటే ఇట్లాంటివన్నీ తెలియనివి. సో ప్రమోషన్స్, ప్రైస్ రికమెండేషన్, ఇన్స్టెంట్ క్యాష్, క్వాలిటీ, బిజినెస్ డాష్బోర్డ్. సో ఈ బిజినెస్ డాష్బోర్డ్ గురించి ఒకసారి చెప్తాను నేను. చూడండి, ఈ బిజినెస్ డాష్బోర్డ్ ఇది కొంచెం చూసారా, టోటల్ వ్యూస్ 25,762 వ్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఎప్పుడు ఇది, ఇక్కడ చూడండి, లాస్ట్ 7 డేస్లో అన్ని వ్యూస్ వచ్చాయి. సో ఎస్టర్డే క్లిక్ చేస్తున్నాను, ఎస్టర్డే దానిపైన క్లిక్ చేశాను. చూడండి ఎన్ని వ్యూస్ ఉన్నాయి. నిన్న 4,768 వ్యూస్ ఉన్నాయి నా ప్రోడక్ట్స్కి. సో ఏ ప్రోడక్ట్కి ఎంత వ్యూస్ అనేది ఇలా మీరు స్క్రోల్ చేస్తే చూడండి. ఇదిగోండి, ఈ వెంకటగిరి సెమీ పట్టు శారీ ఉంది కదా, ఇంకోండి దానికి 101 అయితే వ్యూస్ వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి, 1 వచ్చాయి. సో 101 వ్యూస్ వస్తే దానికి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. 11 క్లిక్స్ అంటే ఏంటి, ఇలా మనం ఓపెన్ చేస్తాం చూసారా, దాన్ని క్లిక్ అంటారు. ఓకేనా? సో 11 క్లిక్స్ అయితే అయ్యాయి అనమాట. సో జస్ట్ స్క్రోలింగ్ చేస్తూ చూడడం వ్యూస్. క్లిక్స్ అంటే మన ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తే వాటి ఇక్కడ క్లిక్స్ కింద వస్తాయి. సో 11 క్లిక్స్ చేస్తే అందులో ఒక ఆర్డర్ అయితే వచ్చింది నాకు. ఓకేనా? సో ఇదెంత సేల్, 963 రూపీస్. ఓకేనా?
సో ఇక్కడ చూడండి ఇవి 580 ఇయర్ రింగ్స్ 580 వ్యూస్ వచ్చాయి. దీనికి 14 మెంబర్స్ అయితే క్లిక్ చేశారు. సో ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. సో మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ అయ్యాయి, అందులో ఎంత మనకు ఆర్డర్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కటి కూడా ఈ బిజినెస్ డాష్‌బోర్డ్‌లో అనేది ఉంటుంది. ఇది కూడా ఇక్కడ చూడండి యెస్టర్‌డే నిన్న ఎంత, లాస్ట్ 7 డేస్ ఎంత, లాస్ట్ 30 డేస్ ఎంత, కస్టమ్ డేటా అంటే ఇక్కడ మనము డేట్ సెలెక్ట్ చేసుకొని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి, మనకి వ్యూస్ ఎన్నొచ్చాయి, అవన్నీ కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది బిజినెస్ డాష్‌బోర్డ్. ఓకే. సో బ్యాక్‌కెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు మనం క్యాటలాగ్ అప్లోడ్ చూద్దాము. ఓకేనా? సో హోమ్ స్క్రీన్‌లోకి అయితే వెళ్తున్నాను నేను. సో ఇక్కడ అప్లోడ్ క్యాటలాగ్ అని ఉంది కదా! చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి సెలెక్ట్ కేటగిరీ అని ఉంది. సో ఈ సెలెక్ట్ కేటగిరీ చూస్తే ఇక్కడ చూడండి శారీస్ ఉమెన్ ఫ్యాషన్. సో ఇది ఒక్కసారి నేను సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మెన్స్ ఫ్యాషన్. ఓకేనా? మెన్స్‌కి సంబంధించింది ఇక్కడ. అంటే మెన్ క్లాతింగ్, మెన్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఉమెన్స్ ఫ్యాషన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తాను చూడండి. సో ఇందులో చూడండి ఎథనిక్ వేర్ అని ఉంది, వెస్ట్రన్ వేర్ అని ఉంది, యాక్సెసరీస్. సో ఎథనిక్ వేర్‌లోకి వెళ్లి చూద్దాం ఏముంటాయో. సో ఎథనిక్ వేర్‌లో కుర్తీస్, సెట్స్, ఫ్యాబ్రిక్స్, శారీస్, బ్లౌజెస్, పెట్టికోట్స్, సూట్స్, డ్రెస్ మెటీరియల్, ఎథనిక్ బాటమ్ వేరు, దుప్పటాస్, ఎథనిక్ జాకెట్స్, గౌన్స్. సో ఇవన్నీ అన్నమాట మనకి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కటైతే ఉంటుంది. సో లెహంగా చోలీస్ పెడితే ఈ లెహంగా చోలీస్ ఉంది చూసారా? సో ఇందులో పెట్టాలి. సో ఇలా ప్రతి ఒక్కటి కేటగిరీ అన్నమాట. మనం ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ కేటగిరీ ప్రకారం పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా సూట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్ అని ఉంది. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో పెట్టాలి. ఇలా కేటగిరీస్ వైజ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బ్యాక్‌కెళ్తున్నా. హోమ్ అండ్ లివింగ్ ఇక్కడ చూద్దాం ఇది. చూసారా హోమ్ అండ్ లివింగ్‌లో ఫెస్టివ్ డెకార్, పెట్ కేర్, సాఫ్ట్ ఫర్నిషింగ్, ఫర్నిచర్, హోమ్ డెకార్, హోమ్ స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్ ఇవైతే ఉన్నాయి ఇందులో. సో మీరు ప్రతి ఒక్కటి కూడా క్లిక్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. కిడ్స్ అండ్ టాయ్స్ ఇంకా కిడ్స్ డ్రెసెస్ వాటికి సంబంధించింది, పర్సనల్ కేర్ అండ్ వెల్‌నెస్, మొబైల్స్ అండ్ టాబ్లెట్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్, ఆటోమోటివ్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, గ్రాసరీస్, ఉమెన్ అండ్ పర్సనల్ సేల్, గ్రాసరీ సేల్ చేయొచ్చు. హోమ్ అండ్ కిచెన్, హెల్త్ అండ్ వెల్‌నెస్, బ్యూటీ అండ్ మేకప్. సో మేకప్‌కి సంబంధించింది, పర్సనల్ కేర్, మెన్స్ గ్రూమింగ్, క్రాఫ్ట్ అండ్ ఆఫీస్ సప్లైస్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్, ఆటోమోటివ్ యాక్సెసరీస్, పెట్ సప్లైస్, ఆఫీస్ సప్లై అండ్ స్టేషనరీ, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, బుక్స్, బ్యాగ్స్, లగేజ్, మెన్స్ పర్సనల్ కేర్, యుటిలిటీ. సో ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉందండి. ఇది లేదు అనేదే లేదసలు. ఓకేనా? సో ఇప్పుడు ఉమెన్స్ ఫ్యాషన్‌లోకెళ్దాం మనం. ఓకే. సో ఒకళ్ళు అడిగారు నన్ను ఇక్కడ యాక్సెసరీస్‌లోకి వెళ్తున్నాను చూడండి. ఉమెన్స్ ఫ్యాషన్‌లో చూడండి వెస్టర్న్ వేర్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, ఇన్నర్ అండ్ స్లీప్ వేర్, స్పోర్ట్స్ అండ్ యాక్టివ్ వేర్, ఉమెన్ ఎథనిక్ వేర్, మెటర్నిటీ. సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. సో యాక్సెసరీస్‌లోకి వెళ్దాం ఇప్పుడు. సో యాక్సెసరీస్‌లో ఏమున్నాయి చూడండి. హెయిర్ యాక్సెసరీస్, స్క్రాబ్స్, స్టోల్స్ అండ్ గ్లౌస్, సాక్స్, సన్ గ్లాస్, అంబ్రెల్లా, వాచెస్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇయర్ మఫ్స్, పిన్స్, కీ చైన్స్. సో ఇవి యాక్సెసరీస్‌లో వస్తాయి. ఇక్కడ జ్యువెలరీ అని ఉంది చూడండి. బెల్ట్, ఫ్యాషన్ యాక్సెసరీస్, క్యాప్స్ అని ఉంది. ఇక్కడ జ్యువెలరీ అని ఉంది యాక్సెసరీస్‌లో. సో అందులో చూడండి యాంకిల్స్ అండ్ టో రింగ్స్, పెండెంట్స్, లాకెట్స్, నెక్లెస్, చైన్స్, రింగ్స్, బ్రేస్లెట్, బ్యాంగిల్స్. సో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు బ్యాంగిల్స్ ఎలా అప్లోడ్ చేయాలి. సో ఇందులోకి వెళ్ళి అయితే అప్లోడ్ చేయండి బ్రేస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్. ఓకేనా? సో అప్లోడ్ చేసే ప్రాసెస్ అయితే అన్నిటికి ఒకటేనండి. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లోడ్ చేయాలి, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక శారీ అయితే సో ఇక్కడ వరకైతే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను శారీస్ అండ్ ఉమెన్ ఫ్యాషన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఒక శాంపిల్ లాగా నేనైతే ఒక శారీ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ ద సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సైజ్ అని, అప్లోడ్ ద సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ సైట్స్ అని ఉంది చూసారా? సో ఇప్పుడు నేనైతే శారీ ఒకటి అప్లోడ్ చేస్తాను చూడండి. శారీస్ ఇన్ ఉమెన్స్ ఫ్యాషన్. సో అప్లోడ్ చూసారా? అప్లోడ్ అనంగానే ఇలా అన్నీ వస్తాయన్నమాట. సో ఇది నాట్ అలౌడ్ అంటే బ్లర్‌గా మీకు ఇమేజ్ బ్లర్‌గా ఉన్నా, ఇమేజ్ పైన ఇట్లా లోగో వచ్చినా సరే ఇమేజ్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? ఇమేజ్ పైన రేట్ వచ్చినా ఇవన్నీ యాక్సెప్ట్ చేయదు. సో అలౌడ్ ఏంటి ఇట్లా క్లియర్‌గా ఉండాలి. ఇమేజ్ ఫ్రంట్, బ్యాక్ ఇలా డిఫరెంట్ సైడ్స్ నుంచి అయితే మీరు పిక్స్ తీయాలి. సో ఇప్పుడు నేనైతే ఒకటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను శారీది. ఇప్పుడు చూడండి నేను ఇవి 3 డిఫరెంట్ సైడ్స్‌లో తీసాననమాట ఇమేజ్, శారీ ఇమేజ్. సో ఫస్ట్ అయితే నేను ఇది అప్లోడ్ చేస్తాను. సో మీకు అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. ఇది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను.
ఇది నేను ఓన్లీ 3 సైట్సే తీసానండి. సో, ఈ 3 అయితే అప్లోడ్ చేశాను. మనకి ఇక్కడ మాక్సిమం 4 పిక్స్ వరకే మనకి అప్లోడ్ ఆప్షన్ ఉంటుందండి. సో, ఇక్కడ మీకు శారీది అంటే ఇట్లా క్యాటలాగ్ ఉంటుంది కదా! ఆ క్యాటలాగ్ ఏదన్నా పిక్ ఉంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో, నేను ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ పెడుతున్నాను చూడండి. ఫ్యాన్సీ సారీస్ అని పెడతాను నేను. ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా! ఇక్కడ మనము రాయొచ్చనమాట. సో, ఇప్పుడు నేను రాస్తాను చూడండి. మనం డిస్క్రిప్షన్ అయితే రాయాలి కంపల్సరీ. బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్. ఓకేనా? బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అని రాశాను. మీకు ఏం కావాలంటే అది రాసుకోండి ఇక్కడ. ఇది మీరు అంటే ఆ శారీ లుక్ ఎలా ఉంది అదంతా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అందులో అంటే బార్డర్ ఎలా వచ్చింది, మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇది బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అని పెడతా చూడండి. ఎలిఫెంట్ డిజైన్. ఓకేనా? సో, ఇలా మీకు ఎలా కావాలి అంటే అలా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ శారీ వెయిట్ ఖచ్చితంగా ఇక్కడ వెయిట్ అనేది మెన్షన్ చేయాలండి. శారీ వెయిట్ ఎందుకంటే అకార్డింగ్ టు ద శారీ వెయిట్ షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది. ఓకేనా? సో, సపోజ్ ఇప్పుడు ఈ శారీ వెయిట్ నేను వేస్తాను ఒక 800 గ్రామ్స్. ఓకే. ఇక్కడ 800 అని పెడుతున్నా. ఓకేనా? సో, రన్నింగ్ బ్లౌజా ఇక్కడ చూడండి. రన్నింగ్ బ్లౌజా, శారీ విత్ మల్టిపుల్ బ్లౌజా, సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చిందా, సెపరేట్ బ్లౌజ్ పీస్ వచ్చిందా, స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చిందా, వితౌట్ బ్లౌజ్ వచ్చిందా. సో, ఇది దేనికి సంబంధించింది దానికి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని శారీస్‌కి సెపరేట్ బ్లౌజ్ పీసెస్ చాలా వస్తున్నాయి కదా! సో, అందుకే ఇక్కడ సెపరేట్ బ్లౌజ్ పీస్ అని ఉంది. సో, ఇందులో నా శారీది కూడా సెపరేట్ బ్లౌజ్ పీస్. కానీ ఇప్పుడు నేను ఇది జస్ట్ డెమోకి చూపిస్తున్నాను కాబట్టి నేను ఆ బ్లౌజ్ చూయించట్లేదు. ఓకేనా? సో, సెపరేట్ బ్లౌజ్ పీస్ అని నేను మెన్షన్ ఇక్కడ. ఓకేనా? సో, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అని అడుగుతుంది. సో, ఇక్కడ చూడండి మీకు ఒకవేళ శారీ ఫ్యాబ్రిక్ తెలిస్తే మీరు పెట్టండి. లేదంటే ఏది పెట్టినా కూడా ఓకే. ఇదంత పెద్దగా ఏమీ ఉండదు. బట్ తెలుసుకొని పెడితే మీకు కరెక్ట్. సో, ఇది నాది బనారసి సిల్క్ కాబట్టి సో, నేను బనారసి సిల్క్ అని పెడుతున్నాను. సో, బార్డర్ ఎలా వచ్చింది మీకు? ఎంబాలిష్డ్ బార్డరా, ఎంబ్రాయిడరీ బార్డరా, లేస్ బార్డరా, లేదంటే బార్డరే లేదా అసలు, లేకుంటే ప్రింటెడ్ బార్డర్ వచ్చిందా, సాలిడ్ వచ్చిందా, టెంపుల్ బార్డర్ వచ్చిందా, లేదంటే వీవింగ్ బార్డర్ వచ్చిందా, జరీ బార్డర్ వచ్చిందా, ఇవన్నీ అడుగుతుంది. సో, ఇప్పుడు నాది జరీ బార్డర్ కదా ఇప్పుడు నేను పెట్టిన చీరది. సో, జరీ అని క్లిక్ చేస్తున్నాను నేను. సో, కలర్ అడుగుతుంది. ఇక్కడ శారీ కలర్ ఏంటో సో, మీరు ఆ కలర్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఈ శారీ కలర్ అయితే వచ్చేసి ఆరెంజ్ కాబట్టి సో, నేను ఇక్కడ ఆరెంజ్ మెన్షన్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ ఆరెంజ్. ఓకేనా? సో, నెట్ క్వాంటిటీ. సో, ఇక్కడ చూడండి నెట్ క్వాంటిటీ ప్యాక్ ఆఫ్ 10, ప్యాక్ ఆఫ్ 12, ప్యాక్ ఆఫ్ 2, ప్యాక్ ఆఫ్ 3 అంటే ఇక్కడ చూడండి. అంటే ఎన్ని శారీస్ మీరు క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు? ఒక శారీయా, 2 శారీసా, 3 శారీసా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇందులో మెన్షన్ చేయాలి. లేదంటే శారీ విత్ బ్యాగ్, శారీ విత్ జ్యువెలరీ అంటే శారీతో పాటు జ్యువెలరీ కూడానా, శారీ విత్ కుర్తానా, ఇవన్నీ మనం ఇవ్వం కాబట్టి ఓన్లీ సింగిల్ శారీ. ఒకవేళ మీరు శారీతో పాటు ఇంకేదైనా ఇస్తే అది అక్కడ మెన్షన్ చేయండి. ప్యాక్ ఆఫ్ 2ఆ, ప్యాక్ ఆఫ్ 3ఆ, లేదంటే శారీ విత్ జ్యువెలరీ ఇస్తున్నారా, శారీ విత్ కుర్తా ఇస్తున్నారా అనేది. ఓకేనా? ప్రింట్ ఆర్ ప్యాటర్న్ టైప్. ఇక్కడ చూడండి. సో, ప్రింట్ ఇది ఇక్కడ చూడండి. యానిమల్ ప్రింట్ వచ్చిందా, అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వచ్చిందా, బ్యాగరు ప్రింట్ వచ్చిందా, ఇదంతా మీకు ఇందులో ఏది మీకు ఆ శారీకి సూట్ అవుతుంది అనిపిస్తే అది పెట్టండి. నేను ఇప్పుడు సపోజ్ బ్లాక్ అని పెడుతున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ అడుగుతుంది. సో, శారీ ఫ్యాబ్రిక్ ఏంటి? బనారసి సిల్క్ అని పెడుతున్నాను నేను ఇక్కడ. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ శారీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉందా అని అడుగుతుంది. సో, లేదు కాబట్టి ఇక్కడ నో అని పెడుతున్నాను. ఒకవేళ ఇప్పుడు నెట్టెడ్ శారీ అనుకోండి, అది ట్రాన్స్‌పరెంట్ శారీ అనుకోండి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా! జిమ్మిచ్చు శారీస్ అవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. సో, ట్రాన్స్‌పరెంట్ అయితే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా? సో, టైప్. ఓకే. ఇది చూసారా ఇక్కడ బెల్ట్ శారీయా, లేదంటే బాల్చూరి శారీయా, అస్సాం సిల్క్ శారీయా, సో, ఇదంతా అడుగుతుందనమాట. సో, ఇది ఏది మీకు ఏదైనా పెట్టండి ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. నేను ఇక్కడ ఏదో ఒకటైతే పెడతాను. బనారసి శారీ అని పెట్టాను. ఓకేనా? సైజ్. సో, శారీస్‌కి సైజ్ ఏమి ఉండదు కాబట్టి సో, ఫ్రీ సైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసి డన్ అని కొడుతున్నాను. సో, ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలండి. ఇది ఏది బ్లాంక్ ఇచ్చినా సరే బేసిక్ డీటెయిల్స్‌లో ఇక్కడ ఉంది చూసారా, యాడ్ ప్రోడక్ట్ ఫస్ట్, తర్వాత బేసిక్ డీటెయిల్స్, తర్వాత అడిషనల్ డీటెయిల్స్, తర్వాత యాడ్ వేరియంట్. ఓకేనా? సో, ఈ బేసిక్ డీటెయిల్స్‌లో ఇవన్నీ కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట మీరు.
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రైస్ దగ్గరకు వచ్చాము చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ క్లియర్‌గా చూడండి. కస్టమర్ బయింగ్ అట్ దిస్ ప్రైస్ విల్ బి ఏబుల్ టు రిటర్న్ ప్రోడక్ట్ ఫర్ ఆల్ రిటర్న్ రీజన్స్. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఈ శారీ ఒక ఎంత ఒక 600 పెడుతున్నాను అనుకోండి. ఓకేనా. సో ఈ 600కి కస్టమర్ ఒకవేళ ఈ శారీ 600 రూపీస్‌కి తీసుకున్నారు అనుకోండి. సో ఈ కస్టమర్ అన్ని రిటర్న్స్ అనమాట. అంటే ఒకవేళ శారీ నచ్చకపోయినా రిటర్న్ చేయొచ్చు. ఏదైనా సరే ఆల్ రీజన్స్ అనమాట. ఏ రీజన్‌తోనైనా రిటర్న్ చేయొచ్చు కస్టమర్. నో ఇష్యూ. ఈ ప్రైస్‌లో తీసుకుంటే. సో నేను మీషో ప్రైస్ అంటే నా ప్రైస్ నేను పెట్టే ప్రైస్ 600 రూపీస్ ఈ శారీకి. ఓకేనా. సో ఇప్పుడు రాంగ్ ఆర్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ మీరు మీషో యూజ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. రాంగ్ అండ్ డిఫెక్టివ్ ఓన్లీ ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టిన శారీ ఒకవేళ రాంగ్‌గా వచ్చినా లేదా డిఫెక్టివ్ అంటే ఏదైనా డ్యామేజ్డ్‌గా వస్తే సో అది ఈ 572 అని ఉంది కదా! ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను అంత డిస్కౌంట్ ఇవ్వను. నేను 600 రూపీస్ నేను శారీ పెట్టాను కదా! సో కస్టమర్ ఓన్లీ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రైస్ అంటే నేను ఒక 585 ఈ ప్రైస్‌కి తీసుకున్నారనుకోండి. ఇప్పుడు సపోజ్ 600 రూపీస్‌కి కస్టమర్ ఈ శారీ బై చేస్తే ఆల్ రిటర్న్స్ దేనికైనా సరే రిటర్న్ చేసేయొచ్చు. నచ్చినా, నచ్చకపోయినా రిటర్న్ చేయొచ్చు. కానీ ఈ శారీ ఈ ప్రైస్‌కి తీసుకున్నారనుకోండి 585 ప్రైస్‌కి అది ఓన్లీ ఆ శారీ రాంగ్ శారీ లేదా డిఫెక్టివ్ డ్యామేజ్ శారీ అయితేనే రిటర్న్ చేయాలి. నచ్చకపోతే రిటర్న్ చేయడం అట్లాంటిది ఉండదనమాట ఈ ప్రైస్‌లో తీసుకుంటే. సో ఈ ప్రైస్ అనేది ఎడిటబుల్. సో మనం ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఆర్‌పీ అని ఉంది చూసారా? ఇక్కడ కిందకి చూస్తే మీరు చూడండి ఇక్కడ కస్టమర్ ప్రైస్ ఎంత చూపిస్తుంది ఇక్కడ 720. 720 ఎలాగా చూపిస్తుంది? మీషో ప్రైస్ అంటే ఇది మన ప్రైస్. మనం పెట్టిన ప్రైస్ 600 రూపీస్. షిప్పింగ్ యాడెడ్ సెపరేట్‌లీ 120 అని ఇచ్చారు. మేబీ ఇక్కడ 120 అని ఇచ్చారు. కానీ అది 120 యాడ్ అవ్వచ్చు. లేదా 80 యాడ్ అవ్వచ్చు. 70 యాడ్ అవ్వచ్చు. 40 యాడ్ అవ్వచ్చు. ఎంతనన్నా యాడ్ అవ్వచ్చు. కానీ ఇది మినిమమ్ అయితే వీళ్ళు ఇలాగిస్తున్నారు మనకి. ఇక్కడ ఏం ప్రైస్ వచ్చింది 720. సో నేను ఈ 720 రూపీస్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ 720 రూపీస్ అయితే నేను యాడ్ చేశాను. ఓకేనా. బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ ఇక్కడ చూసారా బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్. నేను యాక్చువల్ పెట్టిన ప్రైస్ ఎంత మీషో ప్రైస్ 600 నాకు ఈ శారీకి నాకు వచ్చేది అమౌంట్ ఎంత 577 రూపీస్ 0.68 పైసా. సో ఎందుకు ఇలా వస్తుంది ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని కొట్టండి. చూడండి ట్యాక్స్ 21 రూపీస్ జీఎస్టీకి వెళ్తుంది. 0.70 రూపీస్ టీడీఎస్కి వెళ్తుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఈ జీఎస్టీ ఈ టీడీఎస్ కట్ అవ్వే మనకి బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అయితే మనకు పడుతుందన్నమాట. 577 రూపీస్ నాకు వస్తుంది. సో 600 రూపీస్ నా శారీ అయితే ఇది ఈ జీఎస్టీ ఇంకా టీడీఎస్ కట్ అయ్యి నాకు 577 రూపీస్ అయితే నాకు బ్యాంక్ సెటిల్మెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇది క్లోజ్ చేసి 577 అంటే ఇప్పుడు ఎంత పోతున్నట్టు 22 రూపీస్ మనకి స్ట్రేట్ అవే ఇక్కడ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్‌లో పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఆ 22 కూడా మనం ఇందులో ఈ మీషో ప్రైస్ ఉంది చూసారా ఇందులో యాడ్ చేసి మనం పెట్టుకోవాలి ఇక్కడ. సో నేను ఇప్పుడు దీని ప్రైస్ ఎంత పెడతాను ఇప్పుడు నేను 630 పెడతాను నేను. లేదంటే 625 పెడతాను నేను. ఓకేనా. సో 625 పెడితే ఇక్కడ చూసారా ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. 597 వచ్చింది. కానీ కాదు. నేను కస్టమర్‌కి 15 రూపీసే నేను డిస్కౌంట్ ఇస్తా. సో అప్పుడు నేను ఎంత పెడతాను ఇక్కడ 610 రూపీస్ పెడతా. రాంగ్ ఆర్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్. నేను 610 రూపీస్ అంటే కస్టమర్‌కి 15 రూపీసే డిస్కౌంట్ వస్తుంది. లేదు అంటే నేను 10 రూపీసే డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను 615 పెడతా. సో అప్పుడు కస్టమర్‌కి 625 వచ్చేసి ఆల్ రిటర్న్స్‌లో వస్తుంది. 615 రూపీస్ పెట్టి తీసుకుంటే ఓన్లీ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రోడక్టే రిటర్న్ చేయడానికి కస్టమర్‌కి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఎంఆర్‌పీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది చూడండి. పెట్టిన ప్రైస్ వచ్చేసి 625, 125 రూపీస్ 120 రూపీస్ షిప్పింగ్. ఓకేనా. సో ఇప్పుడు ఎంత అయింది 625 ప్లస్ 120. సో ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో 745 రూపీస్ పెడతాను నేను. సో 745 రూపీస్ నేనైతే ఇక్కడ ఎంఆర్‌పీ యాడ్ చేశాను. మనం ఇక్కడ జస్ట్ ఎంఆర్‌పీ అనేది మనం యాడ్ చేస్తున్నాము. కానీ మీషోలో ఇక్కడ ఇంత షిప్పింగ్ ఛార్జెస్ ఇంత పడవు యాక్చువల్‌గా. మనకి ఇలా ఇంత చూపిస్తున్నారు వీళ్ళు. అకార్డింగ్ టు ద వెయిట్ చెప్తున్నాను కదా! అకార్డింగ్ టు ద వెయిట్ కస్టమర్‌కి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ రండి మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్. కంట్రీ ఆఫ్ ఒరిజిన్. కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఎక్కడ? ఇండియానే. సో మనం ఇండియాలో సేల్ చేస్తాం కాబట్టి ఇండియావే ప్రొడక్ట్స్ తెస్తాం కాబట్టి ఇండియా. ఓకేనా. నెక్స్ట్ ప్యాకర్ డీటెయిల్స్. ప్యాకర్ డీటెయిల్స్ అంటే ఎవరు? మనం సేల్ చేస్తున్నాం. సో మనవి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు నాది సుధా ఫ్యాషన్ హబ్. ఓకేనా. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సుధా ఫ్యాషన్ హబ్. ఓకేనా. నెక్స్ట్ ఇంపోర్టర్ డీటెయిల్స్. ఇంపోర్టెడ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఏం మెన్షన్ చేయదు. మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్. మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ మీకు ఒకవేళ శారీ పైన ఏదైనా మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఉంటే అంటే లగాన్ శారీస్ అని ఉంటుంది, ఎస్ఎస్ శారీస్ అని ఉంటుంది. సో అలా ఏదన్నా ఉంటే ఇవ్వండి. సో ప్రస్తుతానికైతే నేను లగాన్ అని ఇస్తున్నాను చూడండి. లగాన్ శారీస్. ఓకేనా. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను.
ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎస్కేయూ కోడ్ ప్రోడక్ట్ ఐడి అని కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ఎస్కేయూ కోడ్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు దీనికి ఏదైనా ప్రోడక్ట్ కోడ్ ఇప్పుడు సపోజ్ ఇది ఆరెంజ్ కలర్ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను 101 నా కోడ్ అండర్ స్కోర్ ఈ శారీ కలర్ ఏంటిది ఆరెంజ్ కలర్ కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ అని మెన్షన్ చేస్తాను. ఓకేనా. అలాగే ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ శారీ ఇంకొక వేరే కలర్లో ఉంది. సో 101 రెడ్. సో ఇలా జస్ట్ ప్రోడక్ట్ మనం ఐడెంటిఫై చేయడం కోసం అంతే. ఇప్పుడు బ్లౌజ్ కలర్. సో బ్లౌజ్ కలర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను బ్లూ మెన్షన్ చేస్తున్నా. ఇందులో డీటెయిల్స్ మెన్షన్ చేసినా చేయకపోయినా యాక్సెప్ట్ అవుతుందండి. జస్ట్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, లేదంటే లేదు. బ్లౌజ్ ప్యాటర్న్, బ్లౌజ్ విడ్త్ ఇవన్నీ నేనేమి ఇవ్వట్లేదు. ఒకవేళ పెట్టాలి అంటే పెట్టుకోవచ్చు. సో బ్లౌజ్ ప్యాటర్న్, ఫాయిల్ ప్రింటా, ఎంబ్రాయిడరీ బ్లౌజా, లేదంటే సేమ్ యాజ్ బార్డర్. నేను సేమ్ యాజ్ బార్డర్ అని పెడుతున్నాను. బార్డర్ విడ్త్ అని ఉంది. సో బిగ్ బార్డరా, ఇంకా చూడండి బార్డర్ విడ్త్ బిగ్ బార్డరా, లేదంటే బార్డర్ లేదా నో బార్డరా, స్మాల్ బార్డరా. సో స్మాల్ బార్డర్ అని పెడతాను నేను. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసారా ఇన్వెంటరీ. ఈ పర్టిక్యులర్ శారీ, ఈ ఆరెంజ్ కలర్ శారీ ఎన్ని ఉన్నాయి మన దగ్గర. సో నా దగ్గర ఒక్కటే ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 అని మెన్షన్ చేస్తున్నా. ఓకేనా. ఈ ఎస్కేయూ ఐడి ఇది ఏం మెన్షన్ చేయొద్దండి. ఓకేనా. సో నా దగ్గర ఓన్లీ 1 అనే ఉంది. నేను ఇక్కడ 1 అనే మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ నా దగ్గర 3, 4 సేమ్ ప్రోడక్ట్ అంటే కలర్ డిఫరెంట్ కాదండి, సేమ్ కలర్. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఆరెంజ్ కలర్ శారీ సేమ్ కలర్ మన దగ్గర 3, 4 ఉన్నాయనుకోండి ఇన్వెంటరీ. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టాలి. సో నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ ఎస్కేయూ ఐడి ఇది మీకు ఎప్పుడు చూపిస్తుంది తెలుసా. మీరు సపోజ్ డ్రెస్సెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక డ్రెస్ ఉంది, ఒక పర్టికులర్ డ్రెస్ ఉంది. ఆ డ్రెస్లో సైజెస్ ఉంటాయి, XL, XXL, M, L. అప్పుడు మనకి ఇక్కడ ఇలా వస్తాయి. ఈ శారీస్కి ఏమీ అవసరం లేదు. మీరు ఎప్పుడైతే డ్రెస్సెస్ పెడతారో ఆ డ్రెస్ డిఫరెంట్ సైజ్లో ఉంటే ఆ సైజ్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ సైజ్ చార్ట్ అనేది చూసారా, అప్పుడు మాత్రమే మీరు అప్డేట్ చేయాలి, లేదంటే ఈ శారీస్కి అయితే అవసరం లేదు. సో ఇక్కడ నేను రివ్యూ అని కొడుతున్నాను చూడండి. ఓకేనా. సో రివ్యూ ఇప్పుడు నేను ఇదంతా అప్లోడ్ చేసింది, ఈ శారీస్ అప్లోడ్ చేసి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ప్రైజ్, రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రైస్ ఎంత, ఎంఆర్పి ఎంత, వెయిట్ ఎంత. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఒక్కసారి చూసుకొని మనము సబ్మిట్ కొట్టుకోవచ్చు. లేదు మనం ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, అడిషనల్ డీటెయిల్స్ దగ్గర ఎడిట్ చేసేయచ్చు. ఓకేనా. సో సబ్మిట్ క్యాటలాగ్ అని కొడుతున్నాను నేను. ఓకే. సో ఇక్కడ చూసారా క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. ఇక్కడ క్యూసీ ఎర్రర్ కూడా వస్తుంది, క్యూసీ పాస్ కూడా వస్తుంది. సో క్యూసీ పాస్ అని వచ్చింది. వ్యూ ఇన్వెంటరీ అంటే ఎన్ని పెట్టాము అది. సో క్యూసీ ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు క్యూసీ ఎర్రర్ వస్తుంది, అసలు రీజన్ ఏంటి క్యూసీ ఎర్రర్ రావడానికి అంటే, ప్రోడక్ట్ ఇమేజ్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అది ప్రాపర్గా లేకపోవడం వల్ల మీకు క్యూసీ ఎర్రర్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఒకసారి ఇమేజ్ మళ్ళీ మీరు కొత్త ఇమేజ్ అయితే మళ్ళీ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఇలా క్యూసీ ఎర్రర్ వచ్చింది. మనం ఫిక్స్ ఎర్రర్ అని కొట్టామనుకోండి. సో దీని ఎర్రర్ అనేది మనకి ఎందుకు వచ్చిందో చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇలా చూడండి. సో ఎంఆర్పి షుడ్ బి గ్రేటర్ దెన్ లిస్టింగ్ ప్రైస్ బై 85 రూపీస్. సో ఎంఆర్పి 85 రూపీస్ ఎక్కువగా ఉండాలని చూపిస్తుంది ఇక్కడ. నేను 850 రూపీస్ నేను ప్రైస్ పెట్టాను. ఇక్కడ 950 రూపీస్ నేను ఎంఆర్పి పెట్టాను. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, 85 రూపీస్ ఎక్కువ చూపించండి అంటున్నారు. నేను 85 కంటే నేను ఎక్కువే 100 రూపీస్ నేను ఎక్కువ పెట్టాను ఇక్కడ ఎంఆర్పి. సో ఇలా వస్తున్నప్పుడు ఏం కాదండి, మళ్ళీ ఇక్కడ ఇది ప్రైస్ ఒకసారి తీసేసి మళ్ళీ ఒక 850 మళ్ళీ పెట్టండి. ఆ ఎర్రర్ అనేది పోతుంది. సో ఇక్కడ 950 దగ్గర మీరు ఒక 970 పెట్టామనుకోండి. సో నెక్స్ట్ అని కొట్టాలి. ఓకే. సో నెక్స్ట్ సో సబ్మిట్ క్యాటలాగ్. ఓకే. సో ఇలా ప్రోడక్ట్ అప్లోడ్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఇక్కడైతే కనిపిస్తుంది అది క్యూసీ ఎర్రర్ వచ్చిందా, క్యూసీ పాస్ అయింది. సో అలా ఇది క్యూసీ ఎర్రరే వచ్చింది నాకు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ నా దాంట్లో ఉంది ఇన్వెంటరీలో. సో కాబట్టి ఇది క్యూసీ ఎర్రరే వస్తుంది, ఎందుకంటే డబుల్ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేయదండి. సేమ్ డబుల్ ప్రోడక్ట్ అంటే కలర్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ మీరు అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదు. క్యూసీ ఎర్రర్ వచ్చిన తర్వాత అప్లోడ్ అయిన క్యూసీ పాస్ అయినవి ఏవైతే ఉంటాయో అవి మీరు మళ్ళీ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయితే అవ్వవు. ఇది ఒక రీజన్ ఉంటుందన్నమాట క్యూసీ ఎర్రర్కి. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఎంఆర్పి దగ్గర ప్రైస్ చేంజ్ చేసి చూడండి. మీకు క్యూసీ ఎర్రర్ అని వచ్చినప్పుడు ఎంఆర్పి దగ్గర ఈ ఫిక్స్ ఎర్రర్లోకి వెళ్ళి అక్కడ చూడండి. ఎంఆర్పి దగ్గర మీకు ఇలా వచ్చిందనుకోండి,
ఇలా వచ్చిందనుకోండి, ఇక్కడ ఎక్కువ చేయండి ఈ ఎంఆర్‌పీ ఎంత ఎక్కువ చేసినా మనకి ఏమీ ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే మనకి అట్ లాస్ట్ మనకి వచ్చేది ఈ అమౌంటే. వాళ్ళు ఎంఆర్‌పీ మనం ఇంత పెడితే ఇంత చూయించరు మీషోలో. వాళ్ళు ఎంత చూయించాలో అంతే చూయిస్తారనమాట. ఓకేనా? సో, ఇది కొంచెం ఎక్కువ చేసినా మీకేం ప్రాబ్లమ్ అవ్వదు. ఇది ఎక్కువ చేసినాక కూడా మీకు ఎర్రర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ మీరు మళ్ళొకసారి మంచిగా పిక్ తీసి మళ్ళొకసారి మీరు మంచిగా ప్రోడక్ట్ ఏదైతే మళ్ళీ ఫోటోస్ తీసి మళ్ళీ పెట్టండి. సో, అప్పుడు మీకు ఈ క్యూసీ ఎర్రర్ అనేది రాదు. ఓకేనా? సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఇక్కడ ఇన్వెంటరీలోకెళ్తున్నాను చూడండి నేను. ఇన్వెంటరీ. సో, ఇప్పుడు నాకిది ఒకవేళ ఆర్డర్ వచ్చిందనుకోండి. ఓకేనా? ఇది ఒక్కటే ఉంది నా దగ్గర ఈ కలర్. సో, నాకు ఔట్ ఆఫ్ స్టాక్‌లో వస్తుంది ఆర్డర్ వచ్చిన తర్వాత. సో, ఔట్ ఆఫ్ స్టాక్‌కెళ్ళాలి మనం. ఔట్ ఆఫ్ స్టాక్‌కెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఔట్ ఆఫ్ స్టాక్‌ది. సో, ఔట్ ఆఫ్ స్టాక్ దానిపైన క్లిక్ చేయాలి మనం. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి. పాజ్డ్. సో, ఇలా ప్రోడక్ట్ అనేది మనకి ఔట్ ఆఫ్ స్టాక్‌లో డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయిన తర్వాత ఇక్కడ 3 ఐకాన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ 3 ఐకాన్స్ ఉంటాయి ఇక్కడ. సో, అది మనకి ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నప్పుడే కనిపిస్తుంది 3 ఐకాన్స్. ఆ 3 ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే పాజ్ అనేది ఒకటొస్తుంది. ఆ పాజ్ క్లిక్ చేస్తే మనకి పాజ్‌లోకి వచ్చేస్తాయన్నమాట. అంటే ఆ ప్రోడక్ట్ ఇంకా కస్టమర్‌కి షో అయితే చెయ్యదు. ఓకేనా? సో, ఇక్కడ బ్లాక్డ్ ఉన్నాయి చూడండి. సో, బ్లాక్‌లో ఉన్నాయి చూడండి. సో, ఇవన్నీ బ్లాక్‌లోకెళ్ళాయి. ఎందుకు బ్లాక్‌లోకెళ్ళాయి? ఇవి మేబీ మనము ప్రోడక్ట్ అప్‌లోడ్ చేసిన తర్వాత క్యూసీ పాస్ అయిన తర్వాత కూడా మనకి 1 ఆర్ 2 డేస్ తర్వాతో లేదంటే ఎప్పుడైనా సరే ఈ బ్లాక్ లిస్ట్‌లోకెళ్ళిపోతాయి మన ప్రోడక్ట్స్ కొన్ని. ఎందుకెళ్ళిపోతాయి అంటే అది మళ్ళీ ఇమేజ్ ప్రాపర్‌గా లేనందువల్ల ఇక్కడ చూడండి ఇవి బ్లాక్‌లోకెళ్ళాయి. సేమ్ ఇది క్యాటలాగ్ అనమాట. ఈ క్యాటలాగ్ ఇది నేను ఫస్ట్ క్యాటలాగ్ ఇప్పుడు నేను ప్రోడక్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఈ క్యాటలాగ్ పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ క్యాటలాగ్‌లో ఉన్న శారీయే నేను పెట్టాను. సో, యాక్సెప్ట్ జేసింది. కానీ ఇది సెకండ్ అనమాట. సెకండ్ టైమ్ గూడా నేనేం చేశాను ఫస్ట్ క్యాటలాగ్ పిక్ ఆహ్, పెట్టాను. ఆ తర్వాత వేరే కలర్ శారీ పెట్టాను. ఈ కలర్ శారీ కాదు వేరే కలర్ శారీ. కానీ ఫస్ట్ నేను ఈ పిక్ పెట్టడం వల్ల నాకిది బ్లాక్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైతే పిక్ పెడతామో అవన్నీ సేమ్ ఉండదు. సేమ్ గనక ఉంటే మనకి బ్లాక్ లిస్ట్‌లోకైతే ఎళ్ళిపోతాయన్నమాట. సో, అందుకనే చూసుకోండి. ఇదిగోండి డూప్లికేట్ అని ఉంది చూసారా? సో, అలా. సో, ఇది కూడా డూప్లికేట్. నేను 2 టైమ్స్ అప్‌లోడ్ చేశాను తెలియక. సో, అందుకే డూప్లికేట్ అని ఇది కూడా ఒకటి బ్లాక్‌లోకెళ్ళిపోయింది. ఒకటి యాక్టివ్‌లో ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి యాక్టివ్‌గా ఎన్నున్నాయి ఇన్వెంటరీ స్టాక్ అవన్నీ కూడా ఈ యాక్టివ్‌లో మనకి తెలిసిపోతుంది. ఓకే కదా! ఇప్పటి వరకు సో, ఇదనమాట క్యాటలాగ్ అప్‌లోడ్ ఇంకా కొన్ని కూడా నేను చెప్పాను కదా! సో, ఇలా అయితే మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం సేల్ చేసుకోవచ్చనమాట ఇందులో. పిల్లల బట్టల దగ్గర నుంచి పెద్దవాళ్ళ బట్టల వరకు మెన్స్ వేర్ కానివ్వండి, షూస్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీరు మీషోలో అయితే సెల్లింగ్ చేసుకోవచ్చు. హోము, కిచెన్ యుటిలిటీస్ ఏదైనా సరే మీకు సెల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మీషోలో. సో, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు జీఎస్టీ ఉంటే గనక ఆల్ ఓవర్ ఇండియా మీరు సెల్ చేసుకోవడానికి ఉంటుంది. సో, మీకు ఓన్లీ టెంపరరీ ఐడీ ఉంటే గనక ఓన్లీ మీరు ఇక్కడే మీ స్టేట్‌లో ఏదైతే స్టేట్‌లో మీరు జీఎస్టీ ఎన్రోల్‌మెంట్ ఐడీ అప్పుడు ఏదైతే మీరు స్టేట్ సెలెక్ట్ చేస్తారో ఆ స్టేట్‌లో మాత్రమే మీరు సెల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎందుకంటే నాకు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కామెంట్స్ అడుగుతున్నారు రిపీటెడ్‌గా దాని మీదనే. సో, అందుకని వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చూసిన తర్వాత కూడా మీకు డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.